ఓకే, మన ఫ్రెండ్స్ కూడా వస్తారనే ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకే, మనకు ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ రోజు ఐఎంసి బిజినెస్ మీట్ కి రావడం జరిగిందో మీ అందరికీ కూడా సాదరంగా వెల్కమ్ చేస్తున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా చాలా మందికి మన డ్రీమ్స్ అనేది ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఏంటి, ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి అంటే చూసుకుంటే, మనకి ఇల్లు మంచిగా కట్టుకోవాలని ఒక డ్రీమ్ ఉంటది. దాంతో పాటుగా ఏంటంటే కనుక కారు, మంచి కారు కొనుక్కోవాలని ఉంటది కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే కనుక ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటదండి. అలాగే ఇంకా కొంతమందికి మంచి లగ్జరీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలని ఉంటది. దాంతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలని అనుకుంటారు. ఇంకొంతమంది మంచి బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలనుకుంటారు. ఇలా చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన డ్రీమ్ అయితే ఉండడం జరిగింది. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది దాన్ని తీర్చుకోవడానికి చాలా వరకు ఇన్కమ్ సంపాదించే అవకాశం అయితే తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చేసే జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇలాంటి దాంతో మనకి జాబ్, ఈ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయా అంటే గనక చెప్పాలంటే గనక చాలా కష్టమనే చెప్పొచ్చు. బట్ ఎందుకంటే గనక ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఎన్ని రకాలుగా సంపాదిస్తాం అంటే రెండు రకాలుగా. నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించాలంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఒకటి జాబ్ అండి, ఇంకొకటి బిజినెస్. ఇప్పుడు ఈ రెండిట్లోనే మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాం. జాబ్ గురించి చూసుకుంటే కనుక, జాబ్ అనేది చేయాలంటే కనుక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మనం కష్టపడి చదవాలి. చదివిన తర్వాత వెంటనే జాబ్ వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు, ఒక 2 to 3 years లేదా 3 to 4 years. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు వచ్చే ఆదాయం ఎంత అంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 20 నుంచి 25 వేల రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. అంతే కదండి. సార్ నేను వచ్చి రాగానే జాబ్ ₹1,00,000 10 లక్షలతో సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. 100కి 1 or 2 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా మాక్సిమం పీపుల్ అంతా కూడా జాబ్ అయిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 20 నుంచి 25 వేల రూపాయల సంపాదనలో వెళ్ళే వాళ్ళే చాలా మంది అయితే ఉన్నారండి. ఆ విషయంగా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ ఇన్కమ్ తోటి మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా అంటే లేదండి. మన యొక్క ఫ్యూచర్ అన్నది సెక్యూరిటీ ఉందా అంటే అది కూడా చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్న ఇంత విధిగా ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయండి. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే అవకాశం ఉందా అంటే ఛాన్సే లేదండి. ఇది దీన్ని ఎవరిని ఏమి చెప్పడానికి చెప్పట్లేదు ఫ్రెండ్స్. మనకి మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం చేస్తున్న జాబ్, బిజినెస్ ద్వారా అవుతుందా లేదా అనేది ఒకసారి క్లారిటీ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇన్కమ్ సంపాదించడానికి బిజినెస్ ఉంది. బిజినెస్ అన్నది చెయ్యాలని చాలా మంది అనుకుంటారు, కానీ 90% జాబ్ కి వెళ్తున్నారు. ఎందుకు బిజినెస్ లోకి రావట్లేదంటే గనక, బిజినెస్ పెట్టాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దాంతో పాటుగా స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకంటే బిజినెస్ పెట్టిన దాకా ఉండి సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. తర్వాత అంటే టైం లిమిట్స్ అనేది ఉండదు. ప్రొద్దున వెళ్తే ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తారు, ఎక్కువ లాంగ్ టైం వర్క్ చేయాలని. దాంతో పాటుగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉంటుందా అంటే ఇన్కమ్స్ రిటర్న్ వస్తే బాగానే ఉంటది, రాలేదనుకోండి సాటిస్ఫాక్షన్ ఉండదు. దీంట్లో గ్యారంటీ అనేది లేదు, సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. అవునండి. అలాంటప్పుడు మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం బిజినెస్ లో ఉందంటే అవితే ఓకే, అవ్వకపోతే కనుక ప్రాబ్లం. అలాంటప్పుడు మరి ఏముంది అంటే గనక, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎలా అన్నది తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ నో. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే గనక, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కన్స్యూమర్ ఉంటారు, మధ్యలో చాలా మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. అంటే మనకి ప్రొడక్ట్ అనేది ఇప్పుడు ఏ వస్తువైనా కొనాలంటే రిటైల్ షాప్ కి వెళ్తున్నాం. అవునండి. రిటైల్ షాప్ లోకి వెళ్తే అక్కడ రిటైల్ షాప్ అతను మనకి ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. రిటైల్ షాప్ అతనికి ఎక్కడి నుంచి తీసుకున్నారు? హోల్సేలర్ దగ్గర వెళ్ళి ఆయన పర్చేజ్ చేస్తారు. హోల్సేల్ ఎక్కడికి వెళ్తారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్, ఆయన డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చర్ నుంచి బల్క్ గా తీసుకుంటాడు. అలాగే హోల్సేల్ అందరికీ కూడా డిస్పాచ్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి తగినట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి వాళ్ళు కొంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తుంటారు. ఓకేనండి. ఇప్పుడు ఎవరికి తగినట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి వస్తువుల మీద ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే గనక, ఇక్కడ కంపెనీ ఉంటుంది, కన్స్యూమర్ ఉంటారు. ఓకే. ఇక్కడ రెండిట్లో మిడిల్ మ్యాన్స్ అనేది ఎవరు ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ ప్రొడక్ట్ రావడమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. మరి ఇందాక చెప్పింది ఏంటంటే కనుక ట్రెడిషనల్ సెల్లింగ్. ఇప్పుడు దాకా మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అలాగే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ వస్తుంది డైరెక్ట్ గా. మిడిల్ మ్యాన్స్ అన్నది ఉండరు. మిడిల్ మ్యాన్స్ కి వచ్చే ఇన్కమ్ ని మనకే తిరిగి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ, ఇప్పుడు నేను మీకు చెప్పే కంపెనీ అయితే కనుక 18 years అనేది కంప్లీట్ చేసుకుందండి సక్సెస్ఫుల్ గా. 2007లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ అన్నది. 2007 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 2025లో ఉన్నాం. 18 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. 18వ సంవత్సరం వార్షికోత్సవం ఏప్రిల్
13వ తారీఖున ఢిల్లీలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. చాలా మంది లీడర్స్ అయితే మనం అందరం వెళ్తున్నాం, చాలా వరకు కూడా మీరు కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది ఎవరంటే కనుక విజనరీ మేనేజ్మెంట్ అండి, డాక్టర్ అశోక్ భాటియా గారు. ఈయన ఆ, ఆయుర్వేద డాక్టరేట్ అండి. ఈయన ఏంటంటే కనుక విజన్, ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో పుట్టింది, మన భారతీయులు తప్ప మిగతా దేశాలు అందరూ కూడా పాటిస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా, ఆ ప్రతి గడపకి కూడా ఆయుర్వేదాన్ని తీసుకెళ్లాలని మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ అండి. వాళ్ళ అబ్బాయి సచిన్ భాటియా గారు మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు విజన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కంపెనీని చాలా మంచిగా 18 సంవత్సరాల నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఐఎంసీ యొక్క ఐఎంసీ గ్రూప్స్ అండి. ఇది ఇది హరిద్వార్ పంజాబ్ లుధియానాలో ఉందండి హెడ్ ఆఫీస్, ఐఎంసీ యొక్క హెడ్ ఆఫీస్. అలాగే ఐఎంసీ ఆఫీస్ అనేది హరిద్వార్ లో ఉండడం జరిగింది. దాంతో పాటుగా వేర్ హౌస్ కూడా హరిద్వార్ లో ఉండడం జరిగింది. దాంతో పాటు లుధియానాలో ఇన్స్పైరింగ్ వరల్డ్ అనేది ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ అనేది ఇవ్వడానికి మనకి ఇన్స్పైరింగ్ వరల్డ్ ద్వారా మనకి ట్రైనింగ్ సెషన్స్ అయితే ఇస్తున్నారు. ఈ పీపీటీ కూడా ఇన్స్పైరింగ్ వరల్డ్ వాళ్ళు తయారు చేసిందేనండి. అలాగే ఈ మీటింగ్స్ అనేది ఎలా కండక్ట్ చేయాలి, డెమోస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారండి. మనం చేయాలని డిసైడ్ అయితే చాలండి, కంపెనీ అనేది ప్రతిదానికి ట్రైనింగ్ అయితే ఇస్తుందండి. అలాగే ఈ కంపెనీ అనేది మనకి ఇండియాలో మొత్తం అన్ని స్టేట్స్ లోనూ కూడా ఉండడం జరిగింది, ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది ఇండియన్ కంపెనీ, ఇండియాలో ప్రతి స్టేట్ లోనూ కూడా ఐఎంసీ అనేది ఉన్నది. ఇక్కడ ఐఎంసీ లేబుల్ ఉంది చూడండి, ఆ బ్రాంచ్ ఆ స్టేట్ లో అంతా కూడా మన హెడ్ ఆఫీస్ లో అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఇది ఇండియాలోనే కాదు, మనందరం కూడా ఇప్పుడు గ్లోబల్ అయ్యామండి. వీఆర్ గ్లోబల్ నౌ. ఎక్కడంటే కనుక మలేషియాలో 2 ఇయర్స్ నుంచి మన కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ విజయవంతంగా నడుస్తుందండి. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. అలాగే ఇప్పుడు అక్కడ చాలా మంది అచీవ్మెంట్స్ వచ్చింది, చాలా మంచి బిజినెస్ అయితే జరుగుతుందండి. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అనేది అక్కడి నుంచి ఎర్న్ చేస్తుంది. అలాగే మలేషియా గవర్నమెంట్ సర్టిఫికేషన్ తోటి అక్కడ మన ప్రొడక్ట్ అనేది రన్ అవుతుందండి. అలాగే ఇప్పుడు మన మిగతా దేశాలు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఇలాంటి దేశాల్లో కూడా మనకి ఈ సంవత్సరం మన కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. దాంతో పాటుగా ప్రౌడ్ గా చెప్పొచ్చండి, మన ఐఎంసీ కంపెనీ మెంబర్స్ అందరూ కూడాను మనం ఐడిఎస్ఏ లో మెంబర్ గా ఉన్నాం. అంటే ఐడిఎస్ఏ ఏంటంటే భారత గవర్నమెంట్ గుర్తింపు సంస్థ ఫ్రెండ్స్. ఐడిఎస్ అంటే ఏంటండి, భారత గవర్నమెంట్ గుర్తింపు సంస్థ అండి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మన భారతదేశంలో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అలాంటి అన్ని కూడా గవర్నమెంట్ గుర్తింపు ఉందా అంటే లేదండి. అలాంటిది మనకి మన భారతదేశంలో 420 కంపెనీలు ఉన్నాయి. అలాంటి దాంట్లో 18 కంపెనీలకు మాత్రమే ఐడిఎస్సి గుర్తింపు ఉంది. అలాంటి వన్ ఆఫ్ ది కంపెనీ మన ఐఎఫ్సి. అలాగే ఫికీలో కూడా మెంబర్ గా ఉండడం జరిగిందండి. ఇది ప్రౌడ్ గా చెప్పొచ్చండి. అలాగే మనకి చాలా రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, దాంతో పాటుగా ఏంటంటే కనుక ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, దాంతో పాటుగా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని జిఎంపి సర్టిఫికేట్ ఉందండి, ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది, డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేషన్ ఉందండి, జిఎంపి సర్టిఫికేషన్ ఉంది. ఇవన్నీ కూడా మన కంపెనీకి అయితే ఉండడం జరిగిందండి. అలాగే హానర్స్ అండ్ అవార్డ్స్ అండి. మన కంపెనీ మన ఎండి గారు కావచ్చు, ఫౌండర్ అండ్ చైర్మన్ అశోక్ భాటియా గారు కావచ్చు, అనేక రకాల డాక్టరేట్ అది హానర్ అనేది జరిగినాయి. అలాగే సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు అనేది, భారత్ గౌరవ్ పురస్కార్ అవార్డు అనేది, జోయల్ ఆఫ్ ఇండియా అవార్డు అనేది, గోల్డ్ మెడల్ ఆఫ్ ఇండియా అచీవ్మెంట్ అవార్డు, ఇలా చాలా రకాల అవార్డ్స్ అనేది మన కంపెనీకి మన దానికి ఉండడం జరిగిందండి. అలాగే మన కంపెనీలో తయారైన ఒక ప్రోడక్ట్ గురించి, ఇప్పుడు మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, కంపెనీ ఎలా తయారు చేస్తుంది అన్న దాని గురించి ఒకసారి వీడియో చూద్దాం friends. ఇది అలోవెరా, ఐఎంసి అలోవెరా ఫార్మింగ్ అండి. ఒక్కసారి అందరూ చూడండి ఇది. 800 ఎకరాల్లో మనకి అలోవెరా అనేది ఫార్మింగ్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఎటువంటి కెమికల్స్ చల్లకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. మన కంపెనీకి ఓన్ గా ఇక్కడ 2000 ఎకరాల ల్యాండ్ ఉందండి, అక్కడ మన పంట అన్ని కూడా పండిస్తున్నారు. అలోవెరా ఒకటాన్ని, ఎందుకంటే మన ప్రొడక్ట్ లో అలోవెరా అనేది కామన్ ప్రొడక్ట్. 800 ఏకర్స్ లో మన కంపెనీ పండిస్తుందండి అలోవెరా. అలాగే ఇది హిమాలయన్ బెర్రీ ఫ్యాక్టరీ అండి, ఇది లడాక్ లో ఉంది. ఇది ముళ్ళ పొదల్లో పండుతుందండి, సింధు నది పరివాహ ప్రాంతంలో ముళ్ళ పొదల్లో పండుతుంది. ఇది హిమాలయన్ బెర్రీ పండు అండి. అక్కడి నుంచి మనకి ఇక్కడ తీసుకురావడానికి 4 రోజులు జర్నీ పడుతుంది, కాబట్టి కంపెనీ అక్కడే మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి.
ఇది ఐఎంసీ యొక్క వేర్ హౌస్ అని, అతిపెద్ద వేర్ హౌస్ అని, ఓన్ వేర్ హౌస్. మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓన్ వేర్ హౌస్ ఉన్న అతిపెద్ద వేర్ హౌస్ ఉన్న ఏకైక కంపెనీ కూడా మన ఐఎంసీ అని చెప్పొచ్చు. ఈ వేర్ హౌస్ అయితే కనుక నేను 3 టైమ్స్ వెళ్ళి సందర్శించడం జరిగింది మన టీమ్ తో కూడా. 3 లాక్స్ స్క్వేర్ ఫీట్ లో ఉండడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ వేర్ హౌస్ అని. మన కంపెనీలో తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇండియా అంతా కూడా డిస్పాచ్ అయితే అవుతుందండి. మన టీంలో చాలా మంది లీడర్స్ అయితే చూసి రావడం జరిగింది. కంపెనీ ఒకసారి సంవత్సరం ఒకసారి అవకాశం ఇస్తుంది, మనందరం కూడా వెళ్ళే అవకాశం ఉందండి. ఎవరైతే కొత్తగా వచ్చారో మీరు డెసిషన్ తీసుకుంటే వేరే హౌస్ కూడా చూడడానికి అయితే రావచ్చండి. కంపెనీ అండి, ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీని కూడా మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఎలోవేరా కల్టివ్ ఎలా జరుగుతుంది ప్రాసెసింగ్ అన్నది కూడా చూడొచ్చు. అలాగే జ్యోతి ప్లస్ కూడా మనకి అక్కడి నుంచి చూడొచ్చు. డెంటల్ క్రీమ్, టాబ్లెట్స్ తయారీ ఎలా తయారవుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలో మనం చూడొచ్చు అండి. 3 స్టేర్ 4 స్టేర్స్ లో ఉంటది. మనం కొన్నిటికి మాత్రం పర్మిషన్ ఇస్తారు, చూసి రావచ్చండి మనందరం కూడా. ఐ డ్రాప్స్ అండి తయారీ. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన కంపెనీ వేర్ హౌస్, ఫ్యాక్టరీ అండ్ కల్టివేషన్ మనకి ఏ విధంగా తయారు చేస్తుంది అన్న దాని గురించి పండిస్తుంది అన్నది కూడా మనకు ఒక వీడియో రూపంలో మన కంపెనీ ప్రొడక్ట్ అనేది చూడడం జరిగింది. అలాగే మన దాంట్లో ఉన్న హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఏం చూద్దాం ఫస్ట్. మనకి ఆ IMC లో మన కంపెనీలో ఏంటి చూసుకుంటే హెడ్ టు బాటం వరకు ఉన్న ప్రతి అవయవానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇవన్నీ మెడిసిన్ అంటే మెడిసిన్ కాదు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మనకి అందని పోషకాహారాలు అందిస్తుందని. ఇది ఆకులు, అలములు, వనమూలికలతో తయారైన ప్రొడక్ట్ అండి. ఇక్కడ ఏంటంటే జ్యూసెస్ రూపంలోను, టాబ్లెట్స్ రూపంలోను, డ్రాప్స్ రూపంలోను ఇవ్వడం జరిగిందండి అంతే. ఇవి మనం 3 పూట్ల ఆహారం ఎలా తీసుకుంటామో ఇవి కూడా అలాగే తీసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడారనుకోండి ప్రాబ్లం తగ్గుతుంది. ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు వాడారనుకోండి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త. మీరు ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. ఇవి దీంట్లో మన దాంట్లో చెప్పాలంటే కనుక హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో ఉన్న ప్రొడక్ట్స్ రేంజ్ ఏంటంటే కనుక మనకి షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాలు నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా పెయిన్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడొచ్చు, ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సూపర్ ఫుడ్ అంటారు. మనకి ఇప్పుడు ఇది అందరి పోషకాహారాలు అందిస్తుంది. దాని ద్వారా మన యొక్క ఇన్నర్ ఆర్గన్స్ యాక్టివ్ అవడంతో ప్రాబ్లం తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. అలాగే మన దాంట్లో స్కిన్ కేర్ రేంజ్ ఉందండి. స్కిన్ కేర్ అంటే బ్యూటీ కేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేస్ ప్యాక్లు ఉన్నాయి, ఫేస్ స్క్రబ్లు ఉన్నాయండి, ఫేస్ వాష్లు ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎండాకాలం. ఎండాకాలం అనేసరికి చాలా వరకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి. వాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది SF40 మీద మనకి అవైలబిలిటీ ఉందండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సూర్యుడి నుంచి వచ్చే లోహ అదే మనకి కిరణాలని ప్రొటెక్షన్ అంటే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, బర్నింగ్ అవ్వకుండా చూసుకోవడానికి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసే విధానం ఏంటంటే 20 minutes లో మనం బయటికి వెళ్తానన్నప్పుడు ఈ రోజు ఇప్పుడు అప్లై చేసి ఎక్కడైతే సన్ ఎక్స్ప్లోజ్ అవుతుందో అక్కడ మనం అప్లై చేసి స్క్రబ్ చేస్తే 20 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, అంటే రాసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయాం అనుకోండి ఆయిల్ కింద వచ్చేస్తుంది జిడ్డు కింద. అది మనకి కంఫర్ట్నెస్ అయితే ఉండదు. మనకి ఇది డ్రై అయిన తర్వాత అప్పుడు మనకు ఒక ప్రొడక్షన్, ఒక కవచంలాగా ఏర్పడుతుందండి. ఓకే, నల్ల ఫేస్ ప్యాక్లు ఉన్నాయండి, సూపర్ అండి. చార్కోల్ ఫేస్ వాష్ అయితే కనుక ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్ అని. ఫేస్ ప్యాక్లు ఉన్నాయి, హల్దీ చందన్ ఉందండి. దాంతోపాటు టర్మరిక్ క్రీమ్ అవ్వచ్చు, మిస్ట్ అవ్వచ్చు, ఫేర్నెస్ క్రీమ్, సూపర్ రిజల్ట్ అండి. ప్రతి ప్రోడక్ట్ అంతేనండి. అలాగే సోప్స్ ఉన్నాయి మన దాంట్లోను. ఇలాగా స్కిన్ కేర్ రేంజ్ అయితే ఉంది. పర్సనల్ కేర్ రేంజ్, పర్సనల్ కేర్ లో చూసుకుంటే షాంపూలు అవ్వచ్చు, పౌడర్లు అవ్వచ్చు, టాల్కమ్ పౌడర్లు అవ్వచ్చు, అలాగే డెంటల్ క్రీమ్స్ పళ్ళు తోమడానికి అవ్వచ్చు, దాంతోపాటు హెయిర్ కలర్ అవ్వచ్చు, హెన్నా అవ్వచ్చు, క్రాక్ అవే క్రీమ్లు, అలాగే లేడీస్ కి అయితే కనుక శానిటరీ నాప్కిన్స్ ప్రతి ఇంట్లోనూ కూడా వాడుతున్నారు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఇంట్లోనూ వాడుతున్నారు. మొహమాట పడక్కర్లేదు. శానిటరీ నాప్కిన్స్ అనేది మనం మొహమాట పడకుండా ఇచ్చినట్లయితే కనుక మన సిస్టర్స్ అందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా ఆరోగ్యాన్ని అయితే ఇచ్చేయచ్చండి. ఎందుకంటే బయట ప్రతి ఇంట్లోనూ వాడే సింథటిక్ నాప్కిన్ ఏంటంటే సింథటిక్ నాప్కిన్స్ వాడుతున్నారు. దానివల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
మన దగ్గర కాటన్ బేస్ తో తయారవుతుందండి. దాంతో పాటుగా దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ చిప్ ఉంటుంది. ఈ చిప్ వల్ల ఏమవుతుందంటే కనుక ఆ 5 డేస్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇరిటేషన్ రాకుండా ఆ డేట్ అనే విషయం కూడా మర్చిపోతారు. ఎందుకంటే చాలా మందికి డేట్ అనేది వచ్చిందంటే కనుక ఆ పీరియడ్ టైంలో పొత్తు కడుపు నొప్పి, కాళ్ళు లాగడం, నీరసం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడైతే మన ప్రొడక్ట్ ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో ఆ ప్రాబ్లం నుంచి చాలా దూరం చేయొచ్చండి. అలాగే గైనిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా పీసీఓడి ప్రాబ్లం అవచ్చు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుల్స్ అవ్వచ్చు, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. అలా పర్సనల్ కేర్ రేంజ్ లో మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ కేర్ రేంజ్ పసుపు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర, వంట నూనె, టీ పొడి, కాఫీ పొడి, ఇలా బిస్కెట్స్, గ్రీన్ టీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రేంజ్ అయితే ఉందండి. ఇది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. దాంతో పాటు సైంధవ లవణం కూడా ఉండడం జరిగింది, వంట నూనె కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. వంట నూనె గురించి చెప్తున్నాను. రైసిన్ ఆయిల్. రైసిన్ ఆయిల్ అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది బయటది 5 ప్యాకెట్లు అవుతుంటే మనది 3 ప్యాకెట్లు అవుతుందండి. ఎందుకంటే అబ్జర్వేషన్ తక్కువ, ప్యూరిటీ ఎక్కువ అండి. ఇది మీరు వాడితే మీరు చెప్తారు ఫ్రెండ్స్. అది మనం వాడకుండా మాత్రం మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరికి నచ్చదు. ఎందుకంటే వాడిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే గారెలు గాని, బజ్జీలు గాని, బూరెలు గాని మనకి వేస్తే పేపర్కి ఇలా అద్దుకుని తింటారు. దీంతో ఉడికించిన తర్వాత ఉడికించి చూడండి. వాళ్ళకి ఆ అబ్జర్వేషన్ అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ ఉడికించడానికి మాత్రమే తీసుకుంటుంది. ఆయిల్ ఎక్కువ లాక్కోదండి. ఓకే. అలా చూసుకుంటే హోమ్ కేర్ రేంజ్ ఉంది. ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి ఏంటంటే మన బట్టలు ఉతికే పౌడర్లు అవ్వచ్చు, సామాన్లతో లిక్విడ్స్ అవ్వచ్చు, గచ్చు క్లీన్ చేసే లిక్విడ్స్ అవ్వచ్చు, అలాగే టాయిలెట్ క్లెన్సర్స్, ధూప్ స్టిక్స్, సోప్స్, అగరబత్తీలు, ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో ఉండడం జరిగింది. బేబీ కేర్ రేంజ్ ఉందండి. బేబీ కేర్ అంటే కనుక ప్రతి ఒక్క పిల్లలున్న తల్లిదండ్రులు కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అని కొన్ని కాస్ట్లీ ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాం. మనది కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అండి. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ అండి. ప్రతి ప్రోడక్ట్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు అప్రూవల్ చేస్తుంది? హ్యూమన్ కి హాని కలిగినప్పుడు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ చేస్తుంది. అలాగే బేబీ కేర్ రేంజ్ లో చూసుకుంటే బాలశక్తి సిరప్ అన్నది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే మా పిల్లవాడు సరిగా తినట్లేదు, ఆటలు బాగున్నాయి కానీ తినట్లేదు అంటారు. ఈ బాలశక్తి సిరప్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తిన్న ఫుడ్ వంట పడుతుంది. అలాగే వాళ్ళ ఆకలిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఒళ్ళు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మన దాంట్లో అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ రేంజ్ ఉందండి. రైతులు కూడా బాగా ప్రమోట్ చేయొచ్చు. గార్మెంట్స్ ఉన్నాయి. అలాగే బుక్స్ ఉన్నాయండి. అలాగే యాక్సెస్ ప్రమోషనల్ టూల్స్ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి డెమాన్స్ట్రేషన్ చేయడానికి అండి బ్రాస్లెట్ ఫ్రెండ్స్. యాంటీ రేడియేషన్ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అని ఇది ప్రతి ఒక్కళ్ళ చేతికి ఉండాలంట. ఎందుకంటే మనం ఫోన్ వాడుతున్నాం. ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు ల్యాప్టాప్ లో ఉన్నప్పుడు ఇప్పుడు దీని నుంచి రేడియేషన్ వస్తుందండి. లేదా ఏసీ ఉంది, ఏసీ నుంచి రేడియేషన్ వస్తుంది. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా సరే రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ రేడియేషన్ మన బాడీకి అటాక్ అవ్వకుండా ఉండాలంటే కనుక మ్యాగ్నెటిక్ థెరపీతో ఉన్న బ్రాస్లెట్ అనేది మనం వాడడం మంచిదని. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి ఇది. అలాగే ఇప్పుడు దాకా మన యొక్క ప్రోడక్ట్ రేంజ్ చెప్పాను. ఇప్పుడు మనం ఏ రకంగా మన ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు అంటే 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి ప్రిఫర్డ్ కస్టమర్, ఒకటి బిజినెస్. ప్రిఫర్డ్ కస్టమర్ కన్నా నేను బిజినెస్ కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ అనుకోండి, కస్టమర్ ఎవరిని ఓన్లీ డిస్కౌంట్ కి మాత్రమే ప్రోడక్ట్ వస్తుందండి. తర్వాత బిజినెస్ అన్నది ఉండదు. బిజినెస్ చేయాలంటే మళ్ళీ అసోసియేట్ గా కన్వర్ట్ అవ్వాలి. అందు గురించి ఐఎంసీ లోకి ఎవరు వచ్చినా కూడా ఓన్లీ బిజినెస్ అంటే డిస్కౌంట్ కే కాదు, బిజినెస్ కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి చేసుకోవచ్చు, అవకాశం ఉంది కాబట్టి మీరు మనకి బిజినెస్ అవకాశం ఉన్నది కూడా తెలియజేయండి. దానికి బిజినెస్ అసోసియేట్ మాత్రం ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రిఫర్డ్ కస్టమర్ గా ఎంటర్ అయ్యారంటే కనుక వాళ్ళకి ప్రొడక్ట్ కావాలి, వాళ్ళ పేరెంట్ బిల్లింగ్ కావాలి. లేదు సార్ నేను ఎక్కడో దూరంగా ఉంటున్నాను, నాకు ఈ ప్రొడక్ట్ నచ్చింది, నేను వెళ్ళిపోతాను, నేను బిజినెస్ చేయనంటే కనుక ప్రిఫర్డ్ కస్టమర్ ఇచ్చుకోండి. కానీ ప్రిఫర్డ్ కస్టమర్ అంటే పాన్ కార్డ్ ఇవన్నీ లేకుండా ప్రిఫర్డ్ కస్టమర్ ఇచ్చుకోవచ్చు. కానీ పాన్ కార్డ్ ఎంటర్ చేయడానికి ఓకే అంటే కనుక మనకి అసోసియేట్ గానే కన్వర్ట్ చేయండి. మాక్సిమం ఏంటంటే కనుక ప్రిఫర్డ్ కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనండి. ఎంఆర్పి మీద 10 to 30% వరకు డిస్కౌంట్ వస్తుందండి వాళ్ళ యొక్క పర్చేస్ రేంజ్ ని బట్టండి. అలాగే అసోసియేట్ కి అదే ప్రిఫర్డ్ కస్టమర్ అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక 10,000 రూపాయలు పర్చేస్ చేసేంత వరకు కూడా 10% వస్తుందండి. ప్రిఫర్డ్ కస్టమర్ కన్నా మనకి నేను చెప్తాను బిజినెస్ అసోసియేట్ కి బాగుంటుందండి. చూడండి ఒకసారి. బిజినెస్ అసోసియేట్ అంటే కనుక ఈ రోజు ఎవరైతే ఐఎంసీ లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ అసోసియేట్ గా క్లిక్ చేసి లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఐడి చేయడానికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ పిక్, పాన్ కార్డ్ పిక్, నామినీ నేమ్, నామినీ ఏజ్, అలాగే నామినీ రిలేషన్షిప్, దాంతో పాటుగా మెయిల్ ఐడి ఒకటి, ల్యాండ్ మార్క్ ఒకటి ఇస్తే అసోసియేట్ ఐడి కన్వర్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఐఎంసీలో ఐడి తీసుకున్న తర్వాత మన దాంట్లో ప్రొడక్ట్ రేంజ్ చెప్పాను. ఇవన్నీ మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడో డిమార్ట్ లోనే బెస్ట్ ప్రైస్ లో ఎక్కడో కొంటున్నాం కదా, అక్కడ కొనుక్కుని మన ఐఎంసీ స్టోర్ లో తీసుకున్నారు అని అనుకోండి. అనుకుంటే ఇప్పుడు 2,500 పీబీవి అంటే ఒక బీబీ ఖరీదు రూ. 3 ఫ్రెండ్స్. 2,500 పీబీవి అయ్యే వరకు ప్రతి ప్రోడక్ట్ కి కూడా ఎంఆర్పి ఉంటది, ఐడి తీసుకున్నందుకు డిస్కౌంట్ ప్రైస్ ఉంటది, దాంతో పాటు బీవీస్ అన్నది వస్తాయి. ఈ బీవీస్ మీదే బిజినెస్ అంతా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2,500 పీబీవి చేసేంత వరకు కూడా మీకు ఎంఆర్పి మీద 10% డిస్కౌంట్ వస్తుందండి. మరి 2,500 బీబీవి దాటిందంటే కనుక ఏంటి సార్ పరిస్థితి అంటే కనుక 30% డిస్కౌంట్ లోకి వెళ్తారు. సార్ ఎప్పుడు దాకా అంటే లైఫ్ టైం ఫ్రెండ్స్.
ఓకేనండి. ఇది బాగుంది కదండి. 2,500 పీబీవి అంటే 7,500 రూపాయలు పర్చేస్ ఫ్రెండ్స్. మీరు చేస్తారనుకోండి, మీరు మీ టీము చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడైతే చేశారో అయితే 10% డిస్కౌంట్ నుంచి 30% డిస్కౌంట్ లోకి వెళ్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీ అండి ఇది. తర్వాత నుంచి ఏం చేయాలి సార్ అంటే కనుక, మీరు ప్రతి నెల మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు 600 పీవీ మినిమం కొనుక్కోండి. మాక్సిమం ఎంతైనా కొనుక్కోవచ్చండి. మీ పే అవుట్ మీకు రిలీజ్ అవుతూ ఉంటుందండి. బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు చేసిన బిజినెస్ మీద బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. మినిమం 600 బీవీ ఫ్రెండ్స్, అంటే 1,800 నుంచి 2,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రెండ్స్. మనకి 1,800 నుంచి 2,000 రూపాయల ప్రొడక్ట్ కొంటున్నామా లేదంటే బయట డిమార్ట్కి వెళ్ళామంటే 4,000, 5,000, 6,000, 8,000 కొనుక్కునే వాళ్ళం. అలా మన ఐఎంసీలో ఇప్పుడు దాకా నేను చూపించాను చాలా ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అన్ని అక్కడ కొనుక్కున్నది ఇక్కడ కొనుక్కున్నాం అనుకోండి, టీవీ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనండి. అయితే దీంట్లో ఎంటర్ అవడం వల్ల బిజినెస్ ఈ బెనిఫిట్స్ ఏమున్నాయంటే కనుక, ఇక్కడ రిటైల్ మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే 2,500 పీబీవి పర్సనల్ బీవీ అయ్యిందో అక్కడి నుంచి రిటైల్ మార్జిన్ 30% వస్తుంది. అలాగే జిఆర్ఐ ఇన్కమ్ అనేది ఒకటి ఉందండి, గ్రూప్ రిటైల్ ఇన్సెంటివ్. ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి, ఈ మంత్ నుంచే ఎంటర్ అయిందండి. ఈ మంత్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. మాకైతే అవకాశం లేదు ఫ్రెండ్స్, ఇది మీకే ఉందండి. ఓకే. 20% అనేది ఇవ్వడం జరుగుతుందండి జిఆర్ఐ బీవీ మీద. అలాగే ఆ, ఇక్కడ ఆయుర్వేద కేంద్రం అంటే మనకి ఏమన్నా స్టోర్ ఫ్రాంచైజీ పెట్టుకుందాం, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్గానిక్ ప్రొడక్ట్ గురించి పరిచయం చేయాలంటే కనుక ఫ్రాంచైజీ తీసుకున్నారు అనుకోండి, ఆ ఫ్రాంచైజీ మీద బీవీ మీద కూడా 15% అనేది మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్యుములేటివ్ బీవీ మీద 30% మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ వస్తుందండి. లీడర్షిప్ బోనస్ వస్తుంది, సీనియర్ లీడర్షిప్ బోనస్ వస్తుందండి. ఫండ్స్ ఉన్నాయి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఫండ్స్. ఫండ్ అనేది ఏంటంటే కంపెనీలో జరిగే హోల్సేల్ టర్న్ ఓవర్ ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఐఎంసీలో 3 టైప్స్ ఇన్కమ్ ఉంది. మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటే మనకి డిస్కౌంట్ తో పాటుగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది బాగున్న తర్వాత మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తాం, వాళ్ళందరూ కొనడం ద్వారా మనకి టీమ్ యాడ్ అవుతుందండి. టీం మీద కూడా బిజినెస్ వాళ్ళకి వస్తూ మనకు వస్తుందండి. కంపెనీలో ఇప్పుడు 3 రకం ఇన్కమ్ ఉంది. ఏంటంటే కనుక టోటల్ టర్న్ ఓవర్, కంపెనీలో హోల్సేల్ ఎంతమంది ఉన్నారంటే కనుక, ఇప్పుడు ఈ రోజు ఐడి మీరు క్రియేట్ చేసుకుంటే 1,32,000 సంఖ్య వస్తుందండి. అంటే ఇప్పటికి కోటి 32 లక్షల మంది సభ్యులైతే ఉన్నారండి. వీళ్ళందరూ ఎవరింట్లో కావాల్సిన వస్తువులు వాళ్ళు పర్చేస్ చేయడం ద్వారా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో కూడా షేరింగ్ తీసుకోవచ్చు. ఇది ఫండ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫండ్స్ అన్నది మనం తీసుకునే కాడికి వెళ్ళాం అనుకోండి, అక్కడి నుంచి మనకి ఇన్కమ్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాయల్ యాన్యువల్ బోనస్ ఉందండి. ఇవన్నీ కూడా మన కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అండి. ఇప్పుడు ఇందాక అన్నారు కదా సార్, గ్రూప్ రిటైల్ ఇన్సెంటివ్ అనేది జిఆర్ఐ అన్నది ఏంటండి? జిఆర్ఐ అంటే గనక, ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా మనం ఎంటర్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాం, వాళ్ళందరూ టీమ్ యాడ్ అవుతున్నాను కదండి. అంటే ఒక 5గురు ఎగ్జాంపుల్ గా తీసుకుంటానండి. ఏబిసిడిఈ అనే 5గురు టీం వచ్చారు, 5 మెంబర్స్ వచ్చారు. వీళ్ళ 5గురు కూడా ఒకే రకంగా పర్చేస్ చేస్తారా? ఒకళ్ళు కొనుక్కుని 10,000 రూపాయలు కొనుక్కుంటే ఇంకొకరు 5,000 రూపాయలు కొనుక్కుంటే ఇంకొకరు 4,000 కొనుక్కుంటే ఇంకొకరు 6,000, ఇలా అవుతుంది కదండి. అలా చేయడం ద్వారా మీకు నచ్చిన తర్వాత మీ యొక్క టీమ్స్ లో ఒక్కొక్క రకంగా పర్చేస్ జరుగుతుంది. దాంట్లో హైయెస్ట్ గా ఏదైతే బీవీ జనరేట్ అయిందో దాన్ని లీడింగ్ టీమ్ గా తీసుకుంటుందండి. తర్వాత హైయెస్ట్ లీడింగ్ అన్నది 14%, 16, 18, 20% రేషియోలో క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎన్ని రోజులకి ఇస్తారంటే కనుక 10 days ఒకసారి ఇస్తుంది ఇన్సూరెన్స్. ఇప్పుడు 1వ తారీఖు బిజినెస్ స్టార్ట్ అయింది, 10వ తారీఖు జిఆర్ఐ క్లోజింగ్. అయితే 10వ తారీఖు దాకా మీకు ఇలాగ 5 లైన్లోనూ కూడా మీకు వచ్చిన బీవీ మీద క్యాలిక్యులేషన్ బట్టి హైయెస్ట్ లైన్ ఉన్నది, హైయెస్ట్ టీమ్ ఉన్నది బీవీ వచ్చింది, లీడింగ్ టీమ్ గా తీసుకుంటది. తర్వాత హైయెస్ట్ 14% ఇస్తారు, తర్వాత హైయెస్ట్ 16, తర్వాత హైయెస్ట్ 18%, తర్వాత 20% అనేది ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మరి సార్ అన్ని ఒకే రకంగా రాదు కదా, మరి గ్యాప్ ఏమొస్తుందంటే క్యారీ ఫార్వర్డ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత సెషన్ లో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇది హైయెస్ట్ గా ఎంత వరకు ఇస్తుందంటే కనుక ఈచ్ లైన్ నుంచి 10 lakhs బీవీ వరకు ఇస్తుంది ఫ్రెండ్స్. 10 రోజులకి ఒక లైన్ లో 10 lakhs బీవీ వరకు హైయెస్ట్ గా ఇవ్వడం జరిగిందండి. సార్ 10 lakhs అన్నారు, మీరు ఊరుకోండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, బీవీ అంటే ఏంటో తెలియదు, 10 లక్షలు బీవీ అన్నారు, ఎంత అమౌంట్ అవుతుంది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ జిఆర్ఐ. ఇప్పుడు జిఆర్ఐ యొక్క ఇన్కమ్ మనకి ఎంత పవర్ ఉంది, పొటెన్షియల్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు 5గురు ఇంట్రొడ్యూస్ చేశారు. 5గురు కూడా కరెక్ట్ గా ఈక్వల్ గా 10 మందిని 2,500 బీవీతో ఎంటర్ చేస్తారు 10 రోజుల్లో. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఒక లైన్ అయితే లీడింగ్ టీం తీస్తారు, ఒక లైన్ తీస్తారు, మిగిలిన 4 ఉన్నాయి కదండి, బిసిడిఈ. ఈ 2,500 బీవీ 10 మెంబర్స్ ఇంటూ ఫస్ట్ లైన్ కి 14, తర్వాత 16, తర్వాత 18, తర్వాత 20% రేషియోలో మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా చూడండి ఎంత వచ్చింది. 10 రోజుల యొక్క ఇన్కమ్ ఈ రేషియోలో వస్తే 1,700 బీవీ, 17,000 రూపాయలు అమౌంట్ అనేది 10 రోజులకి మీరు తీసుకోవచ్చారు. 10 రోజులకి 17,000 అన్నప్పుడు 3 సార్లు అన్నాం కదా, 10వ తారీఖు, 20వ తారీఖు అని క్లోజింగ్, 30, 31 తారీఖు క్లోజింగ్, అది 3వ సారి అండి. అంటే ఐఎంసీ లో 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి.
ఒకటి నెలకు వచ్చే ఇన్కమ్ అయితే, జిఆర్ఏ ఇన్కమ్ ద్వారా 10 రోజులకు వచ్చే ఇన్కమ్ ఉందండి. మొత్తం టోటల్ 4 ఇన్కమ్స్ అనేది మీరు తీసుకునే అవకాశం ఉందండి. ఈ 4 ఇన్కమ్స్ లో థర్డ్ ఇన్కమే అంటే 3 ఇన్కమ్లే 10 రోజులకి 17,000 తీసుకున్నప్పుడు నెలకి 3 సార్లు తీసుకున్నాం కాబట్టి 3 సార్లు ఇదే రకంగా బిజినెస్ జరిగితే 51,000 రూపాయలు మీరు తీసుకునే అవకాశం ఫ్రెండ్స్. అలా కాదు సార్, నేను 10 మంది కాదండి, నా టీం 25 మంది అయ్యారు అంటే నేను నేను కొత్త ఈ రోజు నేనైతే 10 మందిని ఇంట్రడ్యూస్ చేశాను, మరి నెక్స్ట్ మంత్ నా టీం పెరుగుతుంది కదా. పెరుగుతుందా లేదండి? మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఆ 10 మంది కూడా వాళ్ళకే జిఆర్ఏ ఇన్కమ్ కావాలి కదా, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా. ఇదే రేషియోలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఫ్రెండ్స్, ఆల్ అసోసియేట్స్ అండి. ఈ రోజే ఎంటర్ అయిన వ్యక్తి నుంచి పాత వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే కనుకండి, 25 మంది ఎంటర్ అయ్యారు, 2,500 బీవీ చొప్పున. ఎలా వస్తుంది రేషియో చూడండి. ఇప్పుడు చూడండి, 14, 16, 18, 20% రేషియోలో చూస్తే 10 రోజుల యొక్క ఇన్కమ్ మీకు 42,500 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, మనం చేసే జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎన్నాళ్ళకి ఒకసారి మనం ఇన్కమ్ చేస్తాం? నెలకి. కానీ ఇప్పుడు దాకా నెలకు ఉండేది, ఈ నెల నుంచి ఏంటంటే జిఆర్ఏ ఇన్కమ్ అనేది యాడ్ చేసి అడిషనల్ గా ఈ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 రోజులకి 42,500 అంటే చూడండి ఫ్రెండ్స్, నెలకు వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? 1,27,500 రూపాయలు తీసుకొచ్చండి. ఇదే రేషియోలో 25 మంది టీం అనేది ప్రతి వాళ్ళు కొత్త బీవీ మీద జనరేట్ అయితేనే. ఓకే. అలాగే సార్ 25 మంది కాదు సార్, 50 మంది అయ్యారు అనుకోండి, మీరు 10 రోజులకి ఇన్కమ్ 85,000 అయితే నెలకు వచ్చేటప్పటికి 2,55,000 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే 100 మంది వచ్చేస్తారు నా టీంలో, ఒక్కొక్క లైన్ నుంచి 10 రోజులకి అంటే గనక, ఇదే క్యారీ ఫార్వర్డ్ అయితే గనక 1,70,000 10 రోజుల ఇన్కమ్ తీసుకుంటే నెలకు వచ్చేటప్పటికండి 5,10,000 రూపాయలు జిఆర్ఏ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఈ ఈ క్యాపబుల్ లో, ఈ పరిస్థితుల్లో ఈ వస్తే కనుక మీరు ఎక్కడ ఉంటారంటే కనుక అంబాసిడర్ సార్ అనే పొజిషన్ లో ఉంటారు. అంబాసిడర్ అయిన వ్యక్తి నెలకి 1,00,000 నుంచి 1,50,000, 2,00,000 మయాన్ని తీసుకోవచ్చు. దానితో పాటుగా అదనంగా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, ఎంత బాగుందండి ఇది. ఓకే. సారీ, ఇదైతే కనుక ప్రెసిడెంట్ స్టార్ ఫ్రెండ్స్. నేను రాంగ్ చెప్పాను. ప్రెసిడెంట్ స్టార్ ఇన్కమ్ 10 లక్షలు అండి. 10 లక్షలు ప్లస్ 5 లక్షలు ఏమైందండి? 15 లక్షలు తీసుకునే అవకాశం. సార్ ఇంత చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతాయా ఫ్రెండ్స్? ఏప్రిల్ నెలలో జరగకపోవచ్చు, మే నెలలో జరిగే అవకాశం ఉంది, మే నెలలో కూడా జరగలేదు, తర్వాత జూన్ లో జరిగే అవకాశం ఉంది. ఆ నెల కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్ట్, ఆగస్ట్ కాకపోతే సెప్టెంబర్. ఖచ్చితంగా 6 నెలలు ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్, ఈ పొజిషన్ కి మీరు వచ్చేస్తారు ఫ్రెండ్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. జిఆర్ఐ ఇన్కమ్ ద్వారా మొదట నేను చెప్పాను చూడండి, నెలకు 5,000 రూపాయలు ఇన్కమ్ అనేది ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇప్పించండి. ఈ 10 రోజుల్లో ఒక్కొక్క లైన్ లోను 5 లైన్లు ఇంట్రొడ్యూస్ చేసి, ఒక్కొక్క లైన్ లోను ఒక ఒక పర్సన్ 2,500, 2,500, 2,500 పర్చేస్ చేయించండి. అంటే 10 రోజులు, 10 రోజులకి ఒక్కొక్క ఐడి మాత్రమే వేసి చేయించండి. నెలకు 5,000 రూపాయలు వస్తుందండి. నెలకు 5,000 రూపాయలు వస్తే ఆ పర్సన్ ఆగుతాడా ఫ్రెండ్స్? ఆగడం అనేది ఉండదు, ఎందుకంటే అడిషనల్ కదండి మనం చేసే జాబ్ బిజినెస్ తో పాటుగా. అలా కాకుండా ఇక్కడ హైయెస్ట్ సీలింగ్ ఉందండి, ఇది చెప్పేసి కంప్లీట్ చేస్తాను. 200 మంది వచ్చారంటే కనుక 3,40,000 రూపాయలు 10 రోజులకి తీసుకుంటే, నెలకి అంటే 3 సార్లు తీసుకున్నాం కాబట్టి 10,20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు జిఆర్ఐ ద్వారా. ఇది సీలింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక లైన్ లో మనకి 400 మంది మాత్రమే ఇస్తారండి, 2,500 బివి తోటి. ఇది సీలింగ్ లైన్ అండి, 400 మందికి మాత్రం ఐడియల్ మాత్రమే ఇస్తుంది. దీని తర్వాత 400 కాస్తారు, 500 వచ్చినా కూడా మీకు 400 వరకు మాత్రమే ఇస్తుంది. ఇలాగ ప్రతి లైన్ లో వస్తే మీకు వచ్చేది 10 రోజుల యొక్క ఇన్కమ్ హైయెస్ట్ అంటే ఇదే, 6,50,000 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెలకు వచ్చేటప్పటికంటే 20,40,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే జాబ్ ని, బిజినెస్ ని పక్కన పెట్టి మానకుండా, ఇది అదనంగా మనకు ఒక 5,00,000 రూపాయలు నెలకు వస్తుందంటే మనం చేయించలేదండి. ఏం చేసినా డబ్బుల కోసమే ఫ్రెండ్స్. అది నీతిగా, నిజాయితీగా షాపును మార్చడం ద్వారా, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకోవడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది. అదే విషయాన్ని షేర్ చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్. చెప్పండి. ఇది సీలింగ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వస్తుంది అంటే కనుక కేసీపీ లెవెల్ కి వస్తుంది. కేసీపీ లెవెల్ అనేది మన కంపెనీలో హైయెస్ట్ లెవెల్ అండి. నెలకి ఇన్కమ్ 40 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నారు. తీసుకోవడంతో పాటుగా ఇంకొక 20 లక్షలు యాడ్ అయింది అనుకోండి, ఎంత అవుతుంది? నెలకి మొత్తం జిఆర్ఏ ప్లస్ వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ కలిపి నెలకి 50 నుంచి 1,00,00,000 వరకు తీసుకునే అవకాశం ఫ్రెండ్స్. ఎక్కడైనా ఉందంటారా నెలకు 1,00,00,000 తీసుకునే అవకాశం? మన ఐఎంసీలో ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడున్న కేసీపీ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్లు 70 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నారండి. ఈ జిఆర్ఏ ఇన్కమ్ యాడ్ అయింది అనుకోండి, వాళ్ళందరి పేమెంట్ లో 1,00,00,000 ఉంటుందా లేదండి? ఒకటే నేను కంపెనీ ఎండి గారు చెప్పింది ఏంటంటే, మినిమంలో మినిమం ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారో, ఈ 2025 డిసెంబర్ కి వచ్చేటప్పటికి మినిమంలో మినిమం 50 లక్షలు ప్లస్ తీసుకుంటారని ప్రతి నెల కంపెనీ హామీ ఇస్తుందని. దాంట్లో తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు అందరూ రెడీగా ఉంటే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజే అసలు ఇది తెలిసిన కాడి నుంచి కూడా నేను చేసే బిజినెస్ పక్కన పెట్టి చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్.
ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉందండి. ఈ మంత్ అందరు పేవట్లు చూడండి, మీరు వర్క్ చేస్తేనే వస్తుందండి, అది కూడా చెప్పేస్తున్నాను. మీరు వర్క్ చేయకుండా జిఆర్ఏ ఇన్కమ్ ఉందంటే బాగుందంటే అన్నారు అనుకోండి, మీరు కొత్త వాళ్ళని టీం ఇంట్రొడ్యూస్ చేయకుండా మీరు ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తారు? దానికి గ్రౌండ్ వర్క్ లాస్ట్ మంత్ నుంచి ఆల్రెడీ మన లీడర్స్ అందరూ చేయడం జరిగింది. ఆ ఫ్రూట్ అనేది ఈ నెల తీసుకోబోతున్నారు. మీరు ఇప్పటికే స్టార్ట్ చేయడం లేట్ అయితే కనుక ఈ రోజే స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళని మీరు ఐడీలు వేసి స్టార్ట్ చేయించండి. మనకి 7వ తారీఖు తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అవుతుందండి. మీరు పర్చేస్ చేయడం మొదలెట్టండి. ఓకేనండి. ఇది హైయెస్ట్ అండి జిఆర్ఐ ఇన్కమ్ లో. సార్ నేను 5గురిని అయితే ఇంట్రొడ్యూస్ చేయలేను సార్, నేను ఆల్రెడీ బైనరీ కాన్సెప్ట్ చేస్తున్నాను సార్, ఇద్దరు లైన్లు ఉంటే బాగుంటుంది సార్, నేను అంత మందిని అయితే ఫోకస్ పెట్టానంటే ఇది మీకోసం ఫ్రెండ్స్. ఇద్దరితో చేసినా కూడా వస్తుందని అబ్జర్వ్ చేయండి. 2 లైన్లు ఉన్నాయనుకోండి, ఒకటి లీడింగ్ ఒకటేమో పర్సంటేజ్ లెవెల్. అంతే కదండి. మన ఫస్ట్ పర్సంటేజ్ ఎంతండి? 14%. 2 లైన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి లీడింగ్ చేస్తే ఒక దాని మీద 14% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 10 రోజులకు ఒకసారి ఇచ్చే ఇన్కమ్ అయితే 3,500. నెలకు వచ్చేటప్పుడు 10,500 తీసుకొచ్చారు. 2 లైన్. మీరు కష్టపడక్కర్లేదు ఫ్రెండ్స్. 2 లైన్లు చేస్తారా, 3 లైన్లు చేస్తారా, 4 లైన్లు చేస్తారా? ఇప్పుడు ఒక లైన్ చేస్తే 10,500 వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో లైన్ చేసుకుంటే ఇంకో గంట పెరుగుతుందా లేదండి? అంటే 14% అనేది 16 అవుతుంది. ఇంకొక లైన్ కూడా యాక్టివ్ చేసుకుంటే 16, 18 వస్తుంది. 18 కూడా వస్తుంది. ఇంకొక లైన్ యాక్టివ్ చేసుకుంటే 20%. ఇందాక మనం చెప్పినట్టు ఇలా 2 లైన్ల మీద కూడా మీకు ఇన్కమ్ ఉన్నదండి. అదే చూపిస్తున్నాను ఇక్కడ. నెలకు వచ్చినప్పుడు 26,000 తీసుకోవచ్చు. అలాగే 50 మంది వస్తే కనుక 2 లైన్లను కూడా మనకి టోటల్ గా 100 మంది టీం వస్తే కనుక ₹1,00,000 తీసుకునే అవకాశం ఉంది. అలాగే 200 మంది వస్తే కనుక 2 లక్షలు తీసుకోవచ్చు. 400 మంది టీం వస్తే కనుక ఇది సీలింగ్ అన్నాను కదా, 400 మంది ₹4,00,000, ₹4,20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఐఎంసీ లో మీకు ఎంత ఇన్కమ్ కావాలో అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేయగలరు అంతే ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇక్కడ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ కింద కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని చెప్పేసి నేను కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు ఎవరైతే ఐఎంసీ లో కొత్తగా వచ్చారో వాళ్ళకి 2,500 పీబీవీ అయింది అనుకోండి, 2,500 పీబీవీ పర్సనల్ బీవీ తీసుకున్నారు. ఈ నెల ఎంటర్ అయ్యి నెలాఖరులోగా ఇది మల్టిపుల్ బిల్డింగ్స్ అనేది అలౌడ్ చేసిన వాళ్ళకి 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది. 1 year పాటు వ్యాలిడిటీ. ఇది ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ కింద ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుందండి. అలాగే ఈగల్ ఫండ్ అనేది 1 time ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల ఎవరైతే ఎంటర్ అవుతారో మీరు ఇప్పుడు మీ టీంలో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి వస్తుందండి, ఇది మీకు రాదు ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి వచ్చే ఇన్కమ్. మీరు ఎంటర్ చేసిన వ్యక్తి 2,500 పీపీవీ చేసి ఈ నెల రేపు నెలాఖరులోగా 5గురిని ఇంట్రడ్యూస్ చేసి 5గురి చేత కూడా 2,500 పీపీవీ చేసినట్లయితే, అంటే ఈ 2,500 ఈ 5గురు కూడా 2,500 రేపు నెలాఖరులోగా అయితే వాళ్ళకి అంటే 1,000 బీవీ చొప్పున చేసుకున్నా అవుతుంది. రేపు నెల 1,500 బీవీ చేసుకున్నా అవుతుంది. మీకు అర్థమైంది కదండి. రేపు నెలాఖరులోగా అయితే కనుక మీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి జరిగిన బీవీ మీద 1% ఈగల్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని ఎవరైతే చేస్తారో వాళ్ళకి, అంటే పైన ఉన్న వ్యక్తి కానీ. మీకు అర్థమైంది కదండి. అంటే ఈ నెల ఎంటర్ చేసిన వ్యక్తి కొత్తగా ఎంటర్ అయ్యారు, ఆయనకి 5గురు ఇంట్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఈయనకి ఈగల్ ఫండ్ వస్తుందని నెలకు ₹5,000 ప్లస్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి, ఈగల్ ఫండ్ తీసుకోగలిగితే కనుక ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. అలాగే ఈ 2,500 పీపీవీ చేయడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో హెల్త్ కేర్ ప్యాక్ ఉంది, డయాబెటిక్ కేర్ ప్యాక్ ఉంది, అలాగే కేడా జడి ఉంది, బ్రాస్లెట్ ఉంది, పర్సనల్ కేర్ కిట్ ఉందండి. మీరు దేన్నైనా సరే మీరు ప్రమోట్ చేయొచ్చండి. అలాగే ఇప్పుడు మనకి ఆయుర్వేద కేంద్రం కావాలంటే కనుక 2 లక్షల ప్రోడక్ట్ పర్చేస్ ₹2,00,000 అమౌంట్ తోటి ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీనికి గాను 2 లక్షల బీవీ మీద 15% క్యాష్ బ్యాక్ ఇస్తూ, అంటే ప్రోడక్ట్ ఇస్తూ, డిస్కౌంట్ ఇస్తూ ప్రోడక్ట్ ఇస్తుంది. అలాగే లేదు అంటే కనుక అంత క్యాపబుల్ లేదు సార్, నా టీంకి నేను సర్వీస్ ఇచ్చుకోవాలనుకున్నా, నాకు స్టోర్ చాలా దూరంలో ఉందంటే కనుక మీరు అవుట్లెట్ కూడా తీసుకోవచ్చు 50,000. అంటే మీరు మీ 10 మందికి మీ టీంకి సర్వీస్ ఇచ్చుకోవడానికి మాత్రమే ఈ అవుట్లెట్ ఉపయోగపడుతుంది. ఫ్రాంచైజీ అనేది అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు మీ టీం కాదా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆయుర్వేద కేంద్రాన్ని ఏ విధంగా సరే కావాలంటే కనుక మీరు ప్రోడక్ట్ ని తీసుకోవచ్చండి. అలా చూసుకుంటే అక్యుములేటివ్ బీవీ అని ఇన్కమ్ అనేది అప్ టు 30% లెవెల్ ఎలా వస్తుందంటే కనుక బిజినెస్ ప్లాన్ అనేది ఇక్కడ 2,500 పీబీబీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని స్టార్ అసోసియేట్ అంటారు. 10% క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. 2,500 పీబీవీ చేసేంత వరకు డిస్కౌంట్ 10% వస్తుంది. 2,500 పీబీవీ కంప్లీట్ అయితే ఇది అబ్జర్వ్ చేయండి. 2,500 పీజీబీవీ. పీజీబీవీ అంటే పర్సనల్ అండ్ గ్రూప్ బీవీ. ఓకేనండి. పర్సనల్ అండ్ గ్రూప్ బీవీ మీరు మీ టీం అందరూ కలిసి చేసి బీవీ అండి. ఇప్పుడు చేస్తే కనుక ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నాను, ఈ రోజు కొత్తగా వచ్చిన వ్యక్తి 1,000 బీవీ చేశారండి. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఒక ఇద్దరిని. ఒకరు 1,000 బీవీ చేశారు, ఒక 500 బీవీ చేశారు. అంటే టోటల్ ఎంత అయింది? 2,500 బీవీ అయింది. మీరు 10% అంటే స్టార్ అసోసియేట్ అయిపోతారు. ఓకేనండి. కానీ మీరు ఇంకో 2,500 పీపీవీ అయితేనే 30% డిస్కౌంట్ లోకి వెళ్తారు. క్యాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు. డిస్కౌంట్ కోసం మాత్రం పర్సనల్ బీవీ 2,500 అవ్వాలి. 1,000 బీవీ అయింది, ఇంకో 1,500 బీవీ అయితే అప్పుడు అవుతుందండి. కానీ ఈ బిజినెస్ ప్లాన్ ప్రకారం స్టార్ అసోసియేట్ అవడం అనేది 2,500 పీసీబీవీ, పర్సనల్ అండ్ గ్రూప్ బీవీ. అలాగే ఈ ప్రోడక్ట్ బాగున్నాయి,
10 మందికి చెప్పారు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ కి, నైబర్స్ కి షేర్ చేశారు, వాళ్ళందరూ పర్చేజ్ చేయడం ద్వారా 10,000 బీవీ అయితే కనుక ఎక్స్క్లూజివ్ స్టార్ అసోసియేట్ అవుతారు, 20% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే 40,000 కంప్లీట్ అయితే సీనియర్ స్టార్ 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. 70,000 బీవీ కంప్లీట్ అయితే సూపర్ స్టార్ అనే పొజిషన్ 30% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా చూసుకుంటే కనుక మనకి కంపెనీలో మనం ఎవరైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళొక్కళ్ళే ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కున్నా సూపర్ స్టార్ అవుతారు, టీమ్ తో చేసిన సూపర్ స్టార్ అవుతారు. దీనికి 70,000 బీవీకి టైం లిమిట్ అనేది లేదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనకి చూసుకుంటే కనుకండి, ఇప్పుడు పేఅవుట్ రిలీజ్ అవ్వాలంటే కనుక ఇప్పటి నుంచి ఏంటంటే కనుక కంపల్సరీగా స్టార్, ఎక్స్క్లూజివ్ స్టార్, సీనియర్ స్టార్, ఈ మూడిట్లో ఎవరైనా సరే ఫస్ట్ మాత్రమే 2,500 బీవీ చేసిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు 600 బీవీ, అంటే ఒక బీవీ ఖరీదు ₹3 ఫ్రెండ్స్. 600 బీవీ అంటే ₹1,800 ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే చాలు మన ఐఎంసీలో. చేసిన దానికి పేఅవుట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా పర్చేస్ చేయలేదు అనుకోండి, పేఅవుట్ రాదు ఫ్రెండ్స్. ఓకేనండి, మీరు ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఒకటి ఉందండి, ఇది ఫాస్ట్ సూపర్ స్టార్. ఇందాక చెప్పింది 70,000 బీవీ టైం లిమిట్ లేదు, అన్లిమిటెడ్ టైం, మీ ఇష్టం, మీ టైం మీరు కుదిరిన టైంలో కుదిరిన ప్లేస్ లో కుదిరిన ఏరియాలో చేసుకోవచ్చు. అలా కాకుండా ఫాస్ట్ గా నేను చేయాలనుకుంటున్నాను సార్, నేను నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నేను స్పీడ్ గా చేస్తే నాకు ఏమైనా తగ్గుతుందా అని కొంతమంది అంటారు, అవునా కదండి? మనం కూడా అంటాం కదా, ఒక ప్రోడక్ట్ ఎక్కడి నుంచి బయట తీసుకోవాలనుకోండి, సార్ నేను ఒకటి కాదు నేను 10 తీసుకుంటాను, నాకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందా అని అడుగుతాం లేదండి. అలాగే బీవీ కూడా మీకు ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్ సూపర్ స్టార్ కింద చేయాలంటే కనుక 40,000 పీజీ బీవీ మీరు మీ టీం అందరూ కలిసి ఆ నెలలో ఎంటర్ అయిన ఏది నెలలో అయితే చేస్తారో ఆ నెల. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏప్రిల్ నెలలో ఉండడం జరిగింది 5వ తారీఖు, మీరు ఏప్రిల్ 31వ తారీఖుకి మీరు మీ టీము ఒక 36 మంది కలిసి 1,100 బీవీ చొప్పున చేసుకున్నారు, లేదా ఒక 40 మంది మీరు ఒక 39 మంది 1000 బీవీ చొప్పున మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులని కొనుక్కున్నారు, మీ టోటల్ బీవీ 40,000 అయింది. ఏంటంటే పర్సనల్ అండ్ గ్రూప్ బీవీ మీరు మీ టీం కలిసి చేసారు, చేసినందుకు మిమ్మల్ని ఫాస్ట్ సూపర్ స్టార్ గా పరిగణించబడుతుంది. అక్కడ సూపర్ స్టార్ కి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 30% లెవెల్ వస్తుందని, దాంతో పాటు కంపెనీ టర్న్ షేరింగ్ షేర్ హోల్డర్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. సార్ మరి ఓకే, నేను ఈ రోజు సూపర్ స్టార్ అయ్యాను, మరి నెక్స్ట్ మంత్ ఏం చేయాలి? క్వాలిఫికేషన్ చేయాలి. ఎంత బీవీ సార్? 30,000 పీసీబీవీ ఫండ్స్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, మీ టీం అందరూ కలిసి 30,000 పర్సనల్ అండ్ గ్రూప్ బీవీ చేస్తే చాలు, ఆ నెలలో మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతారు. అయితే మీకు ఫండ్ యాడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ గా ఇక్కడ చూపించాను. ఇక్కడ స్పాన్సరింగ్ వల్ల చేయడం వల్ల వచ్చే, రెఫరల్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, స్పాన్సరింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఇన్కమ్ ఎలా వస్తుందని చూద్దాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నారు ఇక్కడ, BCDEF ఇలాంటి అందరినీ వేస్తారండి, ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకి ఇది చెప్పే విషయం అండి. ఇప్పుడు ఆల్రెడీ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎప్పుడు, మీకంటూ ఒక టీం వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారు, మీ టీంలో ఆల్రెడీ టీం మెంబర్స్ ఉన్నారు. ఓకేనండి, ఇలా 1 2 3 5 అనుకోవచ్చు, ఏబిసిడి అనుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పారు, ప్రోడక్ట్ గురించి చెప్పారు, డెమాన్స్ట్రేషన్ చేశారు. కొత్త పర్సన్ ఒక ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఎక్కడ వేయాలి? మీకు ఆల్రెడీ 5 లైన్లు ఉన్నాయి. 5 లైన్లో ఎక్కడైతే కొంచెం వీక్ అంటే వర్క్ చేస్తే సపోర్ట్ ఇస్తే ఆయన మంచిగా పరిగెడతాడో అని మీకు అనిపిస్తుందో అలాంటి చోట ఈ పర్సన్ అక్కడ స్పాన్సరింగ్ చేయండి. స్పాన్సరింగ్ ఏ అనే పర్సన్ చేశారు, ఎవరి కింద రిఫరల్ ఎవరికి చేశారు? బీకి చేశారు. ఎవరిని? ఎక్స్. ఇప్పుడు ఇన్కమ్ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక మీరు 2,500 బీవీ చేశారు. ఇక్కడేమో స్టార్, చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారు. ఇక్కడ సిల్వర్ స్టార్ 33%, సూపర్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారు. అయితే ఈ పర్సన్ కింద ఎవరైతే ఎక్స్ అనే పర్సన్ 2,500 బీబీవీ తోటి న్యూ జాయినింగ్ ఇచ్చారు, ఈయన 10% లెవెల్లోకి వెళ్తారు, 10% క్యాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఇప్పుడు దీని నుంచి ఇన్కమ్ ఎవరికి వస్తుంది అంటే కనుక, ఏ స్పాన్సరింగ్ ఎవరు చేశారు, ఎఫెక్ట్ ఎవరు పెట్టారు? ఏ అనే పర్సన్ గా కష్టపడ్డాడు కాబట్టి ఏ అనే పర్సన్ కి స్పాన్సరింగ్ ఇస్తారు, అంటే గ్యాప్ కమిషన్ ఇస్తారు. ఎందుకంటే ఏ అనే పర్సన్ 45% లో ఉన్నారు, ఈయన 10% లో ఉన్నారు. ఈయన 10% దీనికి ఇచ్చేగా మిగిలిన రిమైనింగ్ 35% అనేది ఏ అనే పర్సన్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి బి అనే పర్సన్ కి ఏంటి సార్ బెనిఫిట్ అంటే కనుక, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ బి అనే పర్సన్ కి ఏమొస్తుందంటే కనుక న్యూ జాయినింగ్ మీద బీవీ క్యాలిక్యులేషన్ అంటే బీవీ అనేది యాడ్ అవుతుంది. ఈ బీవీ దేనికి ఉపయోగపడుతుంది అంటే లీడర్షిప్ బోనస్ తీసుకోవడానికి, ఎందుకంటే సిల్వర్ స్టార్ గా ఉన్నారు కదా, ఆ పర్సన్ లీడర్షిప్ బోనస్ కి ఉపయోగపడుతుంది, సీనియర్ లీడర్షిప్ బోనస్ కి ఉపయోగపడుతుంది, కంపెనీలో వచ్చే ఫండ్స్ అన్ని తీసుకోవడానికి ఎలిజిబిలిటీకి ఉపయోగపడుతుంది, ఆర్ఏబి కూడా ఉపయోగపడుతుంది. కానీ గ్యాప్ కమిషన్ మాత్రమే ఎవరైతే ఎఫెక్ట్ పెట్టారో వాళ్ళకి వెళ్తుంది ఫ్రెండ్స్. మిగిలిన అన్ని బెనిఫిట్స్ బిఎన్ఏ పర్సన్ కి వెళ్తుంది. అలాంటప్పుడు ఆ పర్సన్ సపోర్ట్ ఇచ్చినట్టే కదా. మీరు దీన్ని ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, ఎంత మందికి ఇలా డైరెక్ట్ క్లయింట్స్ లో సపోర్ట్ ఇచ్చుకుంటే ఆ పర్సన్ కి యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, దీన్ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన కంపెనీలో కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది రన్ అవుతుందండి. అది ఏంటి అంటే గనక
15వ తారీఖు లోపల ఎవరైతే మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటారో, ఇది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ వర్తిస్తుందని. ఈ రోజే ఫస్ట్ టైం కొత్తగా పర్చేస్ చేశారు అనుకోండి, వాళ్ళు 2500 బీవీ కంప్లీట్ అయిపోయింది ఈ నెల ఈ రోజు. అంటే 15వ తారీఖు లోపల మరలా 1100 బీవీ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఓకేనండి. ఇది ఎవరికంటే స్టార్, ఎక్స్క్లూజివ్ స్టార్, సీనియర్ స్టార్, అంటే 10, 20, 25% రేషియోలో ఉన్న వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ వర్తిస్తుంది. 1100 బీవీ వరుసగా 3 నెలలు చేశారండి. ఈ నెల, ఏప్రిల్, మే, జూన్ చేశారు. జూన్ వరకు చేసినందుకు, కంటిన్యూ చేసినందుకు జూలై మంత్ లో వాళ్ళకి 2 లక్షల యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుందండి. అలాగే జూలై నెలలో కంటిన్యూ చేశారు, తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా కంటిన్యూ చేశారు. 6 నెలలు కంటిన్యూ చేసిన దానికి అక్టోబర్ నెలలో ఒక బ్రాస్లెట్ అనేది చూడండి, 4500 రూపాయలు వాల్యూ చేసే బ్రాస్లెట్ అనేది ఆయన గిఫ్ట్ గా రావడం జరుగుతుంది. అలా 12 నెలల్లో కూడా కంటిన్యూగా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు 15వ తారీఖు లోపల మన ఐఎంసీలో 1100 మీకు చేశారు అనుకోండి, వాళ్ళకి 5,000 రూపాయలు వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్ అనేది గిఫ్ట్ గా రావడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ వచ్చిన బట్టి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్, కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. ఇది కన్సిస్టెన్సీగా చేయడం వల్ల వచ్చే బీవీ యొక్క బెనిఫిట్ బ్రాండ్స్. అలాగే మరి తర్వాత సూపర్ స్టార్స్ ఉన్నారు సార్, మరి వాళ్ళ పరిస్థితి చెప్పలేదంటే సూపర్ స్టార్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్స్. గోల్డ్ స్టార్ అండ్ బిలో, అంటే వీళ్ళకే కాదండి, గోల్డ్ స్టార్ అండ్ బిలో, అంటే స్టార్ అసోసియేట్ కూడా ఇది వర్తిస్తుందండి. వాళ్ళు 2100 టీబీవీ చేసి వరుసగా 3 నెలలు చేస్తే కనుక 4 లక్షల రూపాయలు యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే 6 నెలలు చేస్తే 2 బ్రాస్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12 నెలలు కంటిన్యూ చేస్తే 7,500 రూపాయలు వాల్యూ చేసి ప్రొడక్ట్ వచ్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత రూబీ స్టార్ అండ్ అబౌవ్, అండ్ మొత్తం అందరికీ కూడా వర్తించేదండి. ఇప్పుడే ఎంటర్ అయిన వ్యక్తి నుంచి అందరికి కేసీపీ వరకు వర్తించేది ఏంటంటే కనుక 4100 పీబీవీ ఎవరైతే 3 నెలలు చేస్తారో వాళ్ళకి బ్రాస్లెట్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. 6 నెలలు చేసిన వాళ్ళకి 7,500 రూపాయలు ప్రొడక్ట్ వచ్చర్ ఇస్తుంది. నెక్స్ట్ 12 నెలలు కంటిన్యూ చేస్తే బాడీ టోనర్ మిషన్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చండి. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. 14,500 రూపాయలు వాల్యూ చేసి బాడీ టోనర్ మిషన్ అనేది ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది. ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ కన్సిస్టెన్సీ ఇది మూడు వస్తుందా, ఒక్కొక్కటే వస్తుందా అంటే కాదండి. ఈ మూడు మీరు ఏ క్రైటీరియా బట్టి మీరు చేస్తున్నారో ఈ 3 గిఫ్ట్లు కూడా తీసుకోవచ్చండి. 3 నెలలు కంప్లీట్ అయితే 4 నెలలు తీసుకోవచ్చు, 6 నెలలు కంప్లీట్ అయితే 7 నెలలు తీసుకోవచ్చు, 12 నెలలు కంప్లీట్ అయితే తర్వాత నెలలో మీరు గిఫ్ట్ తీసుకోవచ్చండి. ఓకేనండి. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్. నెక్స్ట్ ఇదేనండి బాడీ టోనర్ మిషన్. బాడీ టోనర్ మిషన్ కి ఇంకొక ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఈ నెల ఎవరైతే ఫాస్ట్ సూపర్ స్టార్ అని చెప్పాను కదా, 40,000 పీజీబీవి ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ఇప్పుడు మీ టీంలో ఉన్న కొత్త కొత్త వాళ్ళతో, అంటే ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అయ్యి డెసిషన్ తీసుకున్నారో, ఇది కొత్త వాళ్ళే కాదు ఫ్రెండ్స్, మనకి ఇంకా సూపర్ స్టార్ అవ్వనటువంటి వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఎవరైతే సూపర్ స్టార్ అవ్వలేదో డెసిషన్ తీసుకోండి. ఈ నెల నేను 40,000 పీజీబీవి చేస్తాను, నేను నాతో పాటుగా 39 మందికి 1000 బీవీ చొప్పున పర్చేస్ చేయిస్తాను అన్నారు అనుకోండి. సింపుల్. షాప్ మార్చగలిగితే చాలు కదండి. ఆ 39 మందిని లేదు సార్, 25 మంది, 25,000 బీవీ తోటి నేను ఎంటర్ చేస్తానన్నారు అనుకోండి, ఇంకా సింపుల్. 15 మంది తోటి అయిపోతుంది 40,000 పీజీబీవీ. ఓకేనండి. మీకు 14,000 వాల్యూ చేస్తే ఈ బాడీ టోనర్ మిషన్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ సిల్వర్ స్టార్ అయితే, అంటే బిజినెస్ లో సింపుల్ గా చెప్పానండి, మన బిజినెస్ లో సూపర్ స్టార్ అవడం, సూపర్ స్టార్ క్రియేట్ చేయడం. సింపుల్. మనకు వేరే కష్టపడక్కర్లేదు ఫ్రెండ్స్. మనం సూపర్ స్టార్ అయ్యాం, మన టీంలో ఎవరైతే వచ్చారో వాళ్ళని సూపర్ స్టార్ గా తయారు చేస్తే చాలు. సూపర్ స్టార్ గా తయారు చేస్తే తర్వాత ఏం చేయాలి, క్వాలిఫై చేస్తే చాలు. ఎంత బీవీతో? 30,000 బీవీ తోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ టీంలో ఒక సూపర్ స్టార్ వచ్చారు, 30,000 పీజీబీవీ తోటి ఆయన క్వాలిఫై చేశారు. మిగతా మిగతా టీం ఉన్నారు కదా, ఆయన ఒకలే కాదు కదా, మన టీంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మీ పర్సనల్ బీవీ కలిసి 20,000 బీవీ చేశారు అనుకోండి, సిల్వర్ స్టార్ గా పరిగణించబడుతుంది. 33% మీకు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు లీడర్షిప్ బోనస్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ టోటల్ బీవీ 45,000 దాటింది కాబట్టి మీకు సీనియర్ లీడర్షిప్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. కంపెనీ నుంచి మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ట్రావెలింగ్ ఫండ్ రూపంలో 4% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేరింగ్ షోల్డర్ తీసుకొచ్చాను. ఓకేనండి. ఇప్పుడు ఎంత బాగుందనేది, ఒక్క సూపర్ స్టార్ తయారు చేస్తే వచ్చే బెనిఫిట్. దాంతో పాటుగా పిన్స్ ఇస్తుంది, సర్టిఫికేట్ ఇస్తుందండి. అలాగే ఇద్దరు తయారు చేస్తాం అనుకోండి, సూపర్ స్టార్లే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ చేసి పీజీబీ 20,000 బీవీ కంపెనీ మెయింటైన్ చేస్తే ప్రాఫిట్ లెవెల్ అనేది 36% కి అప్గ్రేడ్ అవుతుంది. లీడర్షిప్ బోనస్ వస్తుంది, సీనియర్ లీడర్షిప్ బోనస్ వస్తుంది, ట్రావెలింగ్ ఫండ్ వస్తుందని, బైక్ ఫండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ట్రావెలింగ్ ఒకటి వచ్చింది, ఇక్కడ బైక్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. సార్ నాకు బండి ఉంది సార్, అయినా పర్లేదండి, మీకు డబ్బు రూపంలో ఇచ్చేస్తుంది. బండి ఉన్న బండి కొనుక్కోమనేది చెప్పట్లేదు, డబ్బు రూపంలో మీకు తిరిగి ఇచ్చేస్తుంది. అయితే ఈ ముగ్గురిని సూపర్ స్టార్ గా తయారు చేస్తే క్వాలిఫై చేశారనుకోండి, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ జిఆర్ఐ ఇన్కమ్ తో తీసుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ముందు చూపిస్తాను మీకు, చూడండి. ప్రాఫిట్ లెవెల్ అనేది 39% ఉంటే ఇక లీడర్షిప్ బోనస్ వస్తుంది, సీనియర్ లీడర్షిప్ బోనస్ వస్తుంది. ట్రావెలింగ్ ఫండ్ తో పాటు బైక్ ఫండ్ తో పాటు కార్ ఫండ్ కూడా అచీవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్.
ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఇన్కమ్ అనేది. చూడండి, దాంతోపాటు సర్టిఫికేట్ వస్తుంది, పిన్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రూబీ స్టార్ నుంచి ఇప్పుడు దాకా చెప్పిన సిల్వర్, గోల్డ్, రూబీ, ఈ 3 లెవెల్స్ కి కంపెనీ ఒక క్రైటీరియా ఇచ్చి ఒక బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అని, టీబీబీ. టీమ్ బిల్డింగ్ బోనస్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి, ఇక్కడ ఒకసారి బ్యాక్ వెళ్తాను చూడండి. ఇక్కడ సిల్వర్ స్టార్ అయినా సరే, గోల్డ్ స్టార్ అయినా, రెండు సూపర్ స్టార్ లైన్లు చేసి మినిమం పీజీబీబీ 20,000 చేయాలన్న కదా మీరు మీ టీం అందరూ కలిసి, బయట వేరే టీం సూపర్ స్టార్ లైన్ కాకుండా. ఆ 20,000 ప్లేస్ లో 30,000 చేస్తే చాలు ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అన్నది మీకు వర్తించేస్తుంది. సిల్వర్ స్టార్ కి అంతే, ఓ సూపర్ స్టార్ ఉన్నారు 30,000 తోటి, మిగతా టీం అంతా 30,000 బీజీబీవీ చేశారనుకోండి, మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అదే గోల్డ్ స్టార్, ఇద్దరు సూపర్ స్టార్ 30,000 వచ్చారు, మిగతా టీం అంతా కలిసి 30,000 పీసీబీవీ చేస్తే ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుందండి. రూబీ స్టార్ అయితే 30,000తో పాటుగా ఈ 30,000 కంప్లీట్ చేస్తే కనుక మీకు ఈ ఫండ్ రావడం జరుగుతుంది. ఇది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ హోల్డర్ 1% తీసిస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డైమండ్ స్టార్ అంటే నలుగురు సూపర్ స్టార్లు అయితే కనుక క్వాలిఫై చేస్తే కనుక డైమండ్ స్టార్ అంటారు. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ పెరుగుతుందండి, ట్రావెలింగ్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్ తో పాటు హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుందండి. తర్వాత చైర్మన్ స్టార్ ఫండ్ ఉందండి. చైర్మన్ స్టార్ అనే పొజిషన్ ఐదుగురిని సూపర్ స్టార్ గా తయారు చేసి క్వాలిఫై చేయడం అండి. సింపుల్ ఫ్రెండ్స్, మనం సూపర్ స్టార్లు అయ్యాం, ఐదుగురిని సూపర్ స్టార్ గా తయారు చేసాం, యు ఆర్ ద చైర్మన్. దీన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. 180 days, 6 months టార్గెట్ పెట్టండి. 6 నెలలు. ఎందుకు సార్ 6 నెలలు? 3 నెలలు మనం నేర్చుకుని మన టీం ని బిల్డ్ చేయడానికి 3 నెలలు, ఈ టీమ్ తో వర్క్ చేయడానికి ఇంకొక 3 నెలలు, చాలు ఫ్రెండ్స్, గేమ్ ఓవర్. మనకి ఎక్కువ టైం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడున్న జిఆర్ఐ ఇన్కమ్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా, ఇప్పుడు పిన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంటే చూడండి, ఇన్కమ్స్ అనేది చాలా స్పీడ్ గా అప్గ్రేడ్ అవుతాయి. మీరు ఆ ఇన్కమ్ లో స్పీడ్ గా మీరు కూడా రావాలంటే కనుక చేయవలసింది ఏమీ లేదు. జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్, అలాగే హోమ్ మీటింగ్, డెమో ప్లాన్, ప్రెజెంటేషన్, సింపుల్ వే. చైర్మన్ ఐదుగురిని సూపర్ స్టార్ గా తయారు చేస్తే చాలు, సింపుల్ వే. 40,000, 40,000, 40,000తో 5 సూపర్ స్టార్లు అయిపోయారు. నెక్స్ట్ మంత్ 30,000, 30,000, 30,000, 30,000తో 5 లైన్లు వచ్చేసినాయి. మీకు ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది, బైక్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్, హౌస్ ఫండ్, చైర్మన్ ఫండ్, దాంతో పాటు ర్యాబ్ ఇన్కమ్ కూడా ఎంటర్ అవుతుంది. ఓకేనండి. దాంతో పాటు ఒక షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ అవుతుంది, ఐడి కార్డు ఎవరితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చే అవకాశం. తర్వాత ఇంకా లైన్లు ఉన్నాయి, ఇవన్నీ తర్వాత మనం మాట్లాడదాం. ఇంకా ఏంటంటే కేసీపీ 12 లెవెల్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్ అండి ఇది. దీంట్లో మనకి కోహినూర్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అనే పొజిషన్. ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. ఇది మనకి ఇన్కమ్ అనేది నెలకి 70 నుంచి 80 లక్షలు తీసుకునే అవకాశం అండి. ఇప్పుడు కంపెనీ ప్రతి సంవత్సరం ఒక ఫారెన్ ట్రిప్ అయితే పెడుతుంది. ఈసారి ఫారెన్ ట్రిప్ బాలి ట్రిప్ పెట్టడం జరిగింది, ఇండోనేషియాలోని బాలి ట్రిప్ అనేది పెట్టడం జరిగింది. దీనికి సింపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే సిల్వర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ సిల్వర్ స్టార్ ని మెయింటైన్ చేస్తూ పీసీబీవి 30,000 తోటి చేయొచ్చు. ఎలాగైనా సరే పీసీబీవి ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు 3 లక్షలు పీజీబీవీ చేస్తే చాలు. అది ఒకే నెలలో చేస్తారా, 10 నెలల్లో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, మీ ఇష్టం. సింపుల్ గా చెప్తున్నాను, సిల్వర్ స్టార్ మినిమం మెయింటైన్ చేయాలండి. మీరు పీజీబీవీ అనేది 3 లక్షలు 1 year లో మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి ఎవరికైనా సరే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సార్ నేను ఈ రోజు ఎంటర్ అయ్యాను, ఏం చేయాలి సార్? మీరు సిల్వర్ స్టార్ అయిపోండి, రేపు నెల నుంచి మీకు ఈ ఆఫర్ అనేది వర్తించేస్తుంది. ఓకేనండి. అలాగే సార్ మీరు చైర్మన్ అవ్వాలి, చైర్మన్ అయినా సరే ఇబ్బంది లేదు. మీరు పీజీబీవీ 3 lakhs బీవీ ఉంటే చాలు, మీరు బాలి ట్రిప్ కి రావచ్చు. ఈసారి సింపుల్ గా బాలి ట్రిప్ పెట్టడం జరిగిందండి. మాకు ప్రతిసారి కూడా చాలా కష్టంగా పెట్టింది. లాస్ట్ టైం నేను 2 ఫారెన్ ట్రిప్స్ అయితే వెళ్ళడం జరిగింది, చెప్తానండి ఇక్కడ. ఇక్కడ చూడండి, రాయల్ యాన్యువల్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే కనుకండి, ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్ ఆఫ్ జిఆర్ఐ ప్లస్ బిజినెస్ ప్లాన్ రెండు కలిపి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే జిఆర్ఐ ఇన్కమ్ లో ఒక్కొక్క పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కొత్త వ్యక్తులు. ఇది ఎక్స్క్లూజివ్ స్టార్ అంటే స్టార్ అసోసియేట్ తర్వాత పొజిషన్ అండి. ఎక్స్క్లూజివ్ స్టార్ అనే వ్యక్తి 20% లెవెల్లో ఉన్న వ్యక్తికి వచ్చే ఇన్కమ్ ఎంత ఉన్నదని చూడండి ఒకసారి. ఆయన ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఎక్కువ మందిని చేయలేదు. మొత్తం నెలందరికీ కలిసి ఒక వారం, ఒక 10 రోజులకు ఒకసారి ఎన్నో చేశారు. ఒక్కొక్క వ్యక్తి వచ్చారు, ఒక్కొక్క లైన్ లో 2,500 బీవీ చొప్పున. అయితే ఆయనకి నెలకు వచ్చేటప్పటికి 1,700 రూపాయలు జిఆర్ఐ ఇన్కమ్ వచ్చింది. ఎందుకని? మిగతా 2 సార్లు చేయలేదు, ఒకసారి చేశారు. తర్వాత ఈయన 20% రేషియోలోకి వెళ్తారు కాబట్టి ఈయన 2,500 బీవీ మీద 20% అంటే 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ ఈచ్ లైన్ నుంచి డిఫరెన్స్ ఇన్కమ్ అని చూడండి, వాళ్ళందరూ 10% లో ఉంటారు, ఈయన 20% లో ఉంటారు. ఎందుకని? ఈయన ఎక్స్క్లూజివ్ స్టార్ 10,000 బీవీ దాటిపోతుంది. ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ స్ట్రక్చర్ ప్రకారం 15,000 బీవీ వచ్చింది, అంటే దాటిందా లేదండి? ఇప్పుడు దాన్ని బట్టి కూడా క్యాష్ బ్యాక్ వస్తుందండి ఇన్కమ్ ప్లాన్ ప్రకారం. ఇక్కడ జిఆర్ఏ ఇన్కమ్ 1,700 అయితే ఇక్కడ ప్లాన్ ప్రకారం 1,750 రూపాయలు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ స్టార్ అనే వ్యక్తికి 3,450 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. ఇది కరెక్ట్ గా ఆయన ఈగల్ స్ట్రక్చర్ కి ప్లాన్ చేశారు అనుకోండి, ఇంకొక 1,500 ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. 5,000 రూపాయలు పక్కా ఫ్రెండ్స్. ఇదే నేను చెప్తున్నానండి. ఈ రోజు ఎవరైతే మన ఐఎంసీ ఫ్యామిలీలోకి వస్తారో
ఈ స్ట్రక్చర్ ని మనం వాళ్ళ మైండ్ లో పెట్టగలిగి 5,000 రూపాయలు అన్నది ఇప్పించగలిగితే ఈ విధంగా మనం ప్లాన్ చేసి ఆటోమేటిక్ గా ఆ పర్సన్ మనతో కనెక్ట్ అవుతారండి జర్నీ చేయడానికి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సింపుల్, ఏమీ లేదు, ఇదే పని వాళ్ళ టీమ్ లో చేయిస్తారు. ఎవరైతే ఉన్నారో ఆ కింద వాళ్ళు కూడా అదే ఈగల్ స్ట్రక్చర్ అనేది ప్లాన్ చేస్తే చాలు మీరు సూపర్ స్టార్ అవుతారు. సూపర్ స్టార్ అయితే వచ్చే ఇన్కమ్ 15,350 రూపాయలు ఫ్రెండ్స్. ఆలోచించండి, ఇది సిల్వర్ స్టార్ ఇప్పుడు తీసుకుంటున్నారు, గోల్డ్ స్టార్ తీసుకునే ఇన్కమ్ అనేది సూపర్ స్టార్ రావడం జరుగుతుందండి. అలాగే గోల్డ్ స్టార్ అనే వ్యక్తి చేయాలంటే సింపుల్ అండి. 16,400 తీసుకునే అవకాశం. అలాగే గో గోల్డ్ స్టార్ 26,000, రూబీ స్టార్ 37,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. అదే అన్ని చేయాలంటే గనక ఇంకా చాలా వరకు ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రూబీ స్టార్ నుంచి ఏంటంటే కార్ అచీవర్స్ అనేది వస్తారు. మన దాంట్లో కార్ అచీవర్స్ చాలా మంది అయితే ఉన్నారు. దాంట్లో మనకి బాగా సుపరిచితులైనటువంటి మన లైన్ ఆఫ్ స్పాన్సర్ ప్రేమ్ కుమార్ గారు, కవిత ప్రేమ్ గారు, ఈయనేనండి కేసీపీగా చాలా సంవత్సరాలు ఉన్నారు. ఈ సంవత్సరం 5గురు అయితే ఎంటర్ అయ్యారు కేసీపీగా. మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో వ్యక్తి అని ఈయన డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు. ఈయన చదివింది డాక్టరేట్ వచ్చింది ఫ్రెండ్స్. చదివింది 7th క్లాస్ అండి. కానీ ఇప్పుడు తీసుకుంటున్న ఇన్కమ్ 70 నుంచి 80 లక్షలు ఫ్రెండ్స్. ఆలోచించండి. ఐఎంసీ అసోసియేషన్ అనేది ఎలాంటి వ్యక్తిని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇన్కమ్ తీసుకునే అవకాశం, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఫ్రెండ్స్. అలాగే ఈయన అజయ్ కుమార్ గారు కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వేద ప్రకాష్ ఓజా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ అని. ఈయన ఆ, మ్, మనోజ్ కుమార్ సింగ్ డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ధర్మేంద్ర చౌదరి డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈయన అజయ్ మాన్ అండి, డాక్టర్ అజయ్ మాన్, ఈయన చెప్పాలంటే డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్. ఈయన శివకాంత్ మిశ్రా గారు డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్. మన లయన్ స్పాన్సర్ లో డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళ గారు. అలాగే పద్మజ మేడం మన డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళే కార్ అచీవ్మెంట్స్ లో ఉన్నారు. అలాగే కిరణ్, ఈయన జస్వీర్ సింగ్ గారు. ఈయన అయితే కనుకండి కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి అండి. క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి. మొన్న కంపెనీ ఎండి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అయితే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది కార్ అచీవర్స్ ఉన్నారు. మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో కూడా ఉన్నారండి. అలాగే ఆనంద్ వాజ్పేయి గారు క్రౌన్ ప్రెసిడెంట్ మహారాష్ట్ర అండి డాక్టర్ గారు ఈయన. అలాగే చాలా మంది ఇలా కార్ అచీవర్స్ లో ఉన్నారు. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ టిప్స్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. చాలా ఎక్స్ట్రాడినరీ ట్రిప్స్ అనేది మనకి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి ట్రిప్స్ అనేది వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనైతే 2 ఫారెన్ ట్రిప్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూస్తే చూడండి, మలేషియా, థాయిలాండ్, ఫుకెట్, అలాగే బాలి, దాంతోపాటు బ్యాంకాక్, పటాయా. ఈ ట్రిప్ అయితే కనుక నేను 2023లో పటాయా ట్రిప్ నేను కూడా అచీవ్ అయ్యి వెళ్ళి రావడం జరిగింది మన టీం తోటి. అలాగే ఈ ట్రిప్ కి కంపెనీ తీసుకెళ్లింది ఎంతమందిని అంటే 1,200 మందిని ఈ పటాయా ట్రిప్ కి అయితే తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ 1,200 మందికి ఇచ్చిందంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇదంతా అదేనండి హాల్ పటాయాలో. అందరూ ఆశ్చర్యపోయారండి ఎయిర్పోర్ట్ లో అయితే కనుక. అలాగే లాస్ట్ ఇయర్ దుబాయ్ ట్రిప్ ఉంది, అది కూడా అచీవ్ అవ్వడం జరిగింది. అలా దాంతో పాటుగా మెగా ఈవెంట్స్ జరుగుతున్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా చాలా మంచిగా. ఎందుకంటే కంపెనీలో పట్టు ఉందని, సత్తు ఉంది. మనం చేయగలమా లేదా? మనం చేయగలంటే కనుక కంపెనీ స్టాండర్డ్ గా ఉంది. అక్కడ ఎలాంటి ఇది లేదు. కంపెనీ ఎన్నాళ్ళైనా ఉంటదన్న విజన్ అయితే నాకు కనపడిందండి అక్కడ. అలాగే మనకి ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ వార్షికోత్సవం ఢిల్లీలో జరుగుతుంది ఏప్రిల్ 13వ తారీఖున. మీకు కుదిరితే మాత్రం ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చారంటే కనుక మీ యొక్క లైఫ్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ ఐఎమ్ సి. ఈ రోజు చాలా ఎక్స్ట్రాడినరీగా సెషన్ అయితే కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. చాలా టైం అయితే పట్టింది ఈ రోజు అయితే కనుక. ఫ్రెండ్స్ ఇది మన అప్గ్రేడ్ ప్లాన్ అండి. ఇది కంపెనీలో చూసుకుంటే కనుక అప్గ్రేడ్ ప్లాన్, ఏప్రిల్ నెల నుంచి అప్గ్రేడ్ అవుతున్న ప్లాన్. ఈ ప్లాన్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ ఇంత లాంగ్ కాకుండా మనం షార్ట్ గా మనం తెలియజేసే అవకాశం తీసుకుందాం. అలాగే